క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘస్థులారా, ఈ చివరి వారమున సంవత్సరానికి ఇదే చివరి ఉపవాస ప్రార్థన కూడిక. ఈ కూడికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా తీస్తే చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. అందరూ ఒకసారి ఈ మాట పలకండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. చాలండి. ఈ భాగంలో మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి నేను ఏమని అంశము పెట్టాను అంటే, విశ్వాసి జీవితంలో చేయాల్సినటువంటి పనులు. ఏంటి అంశము? విశ్వాసి జీవితంలో చేయాల్సిన పనులు. పనులు అనగానే మనకేం గుర్తొస్తాయి? ఇల్లు అడగటం, బట్టలు ఉతకటం, అంటులు కడగటం, తినటం, తాగటం, మళ్ళీ ఆరేయటం, మళ్ళీ తీయటం, మళ్ళీ కడగటం, మళ్ళీ ఇవి గుర్తొస్తాయి. అలాగే విశ్వాసిగా దేవుని నమ్మిన తరువాత దేవుని బిడ్డగా నీవు జీవించాలని ఒక తీర్మానంతో, ఒక నిర్ణయంతో నీ జీవితాన్ని ముందుకి కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీవైనా నేనైనా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అయితే కొన్నిటిని మనము ప్రత్యేకంగా చేయాలి. ఆ అంశాన్ని బట్టి విశ్వాసి జీవితంలో చేయాల్సిన పనులు అని పెట్టడం జరిగింది. ఇందులో 4 విషయాలను మనం చూస్తాం. ఒకటి, జీవితకాలం అంతయు మందిరంలో నివసిస్తాను అని అనుకోవాలి. రెండవది, జీవితకాలం అంతయు నేను దేవుణ్ణి స్తుతిస్తాను అనుకోవాలి. మూడవది, జీవితకాలం అంతయు దేవునికి మొరపెడతాను అనుకోవాలి. నాలుగవదిగా, జీవితకాలం అంతయు కృప క్షేమము దేవుడు నాకు ఇవ్వాలి అనుకోవాలి. ఈ 5 విషయాలను మనం ప్రభువు నడిపించిన కొలది నేను చెప్తాను. ఈ భాగంలో మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, నా జీవిత కాలంలో నేను ఏదైనా చెయ్యగలను అని అనుకుంటూ ఉన్నాడు. మనం కూడా మన జీవిత కాలంలో చేయాల్సినవి చాలా ఉంటాయి. వాటిలో ప్రాముఖ్యంగా ఏం కోరుకోవాలి అంటే, నా జీవిత కాలం అంతయు నీ మందిరములో నేను నివసిస్తాను. ఎందుకు దేవుని మందిరములో మనం నివసించాలి? దేవుని మందిరంలో నివసించకపోతే ఏమి జరుగుతుంది? అసలు నివసించవలసిన అవసరత, ఆవశ్యకత ఏమైనా ఉన్నదా అని ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని మందిరములో ఆశీర్వాదానికి కొదువు ఉండదు. దేవుని మందిరములో అభివృద్ధి చెందడానికి కొదువు ఉండదు. దేవుని మందిరములో దేవుని యొక్క ప్రసన్నత మనము చూస్తూ ఉంటాము. ఈ భక్తుడు అదే అంటూ ఉన్నాడు. ఆయన యొక్క కోరిక ఏంటంట, యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించాలని, ఆయన మందిరములో నివసించాలని ఆశను కలిగి ఉన్నాను అంటాడు. ఆశలు 2 రకాలు. ఒకటి, శ్రేష్టమైనటువంటివి పొందడం. 2, అతి శ్రేష్టమైనవి పొందడం. అయితే దేవుడు విశ్వాసులకి ఒక్కటే సిద్ధపరిచాడు. ఏంటి? శ్రేష్టమైన వాటిని పొందుతారు. అవిశ్వాసులకి ఒక్కటే సిద్ధపరిచాడు. ఏంటంటే వారికి శ్రేష్టమైనవే దొరుకుతాయి. అదే విశ్వాసులైతే, దేవుని నమ్మిన బిడ్డలైతే, మారు మనసు పొందిన వారికైతే ఈ 2 ఆఫర్స్ లాగా మనకు ఉపయోగపడతాయి. ఒకటి శ్రేష్టమైనవి ఇస్తాడు, రెండవది అతి శ్రేష్టమైనవి ఇస్తాడు. ఎప్పుడు? దేవుని మందిరములో నీవు ఉన్నప్పుడు, దేవుని మందిరానికి నీవు వచ్చినప్పుడు, దేవుని నీవు నమ్మినప్పుడు. మరి అలాంటప్పుడు గతంలో ఎవరైనా అలాంటి ఆశీర్వాదాలు పొందారండి? మరి గతంలో ఎవరైనా ఆ విధంగా మరి దీవించబడ్డారా అంటే, బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా దేవుని యొక్క దీవెనలు పొందని వారు ఎవ్వరు కూడా కనిపించరు. శపించబడిన, దేవుణ్ణి దూషించిన, దేవునికి వ్యతిరేకంగా ఉన్న అందరూ కూడా మరి పశ్చాత్తాప పొంది ఆశీర్వదించబడినటువంటి వారే. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, దావీదు యొక్క జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడో దావీదు భక్తుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం.
తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున దావీదునకు వర్తమానము తెలియజేసెను. ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినందునంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడునైన నేను నా సంతానమునకు చాలండి. ఇక్కడ దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో కూర్చుండి ఒక విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు అంటే, నిజానికి దావీదు యొక్క తండ్రి పేరు యెషయ. ఆయనకి 8 మంది సంతానం ఉన్నారు. ఈ దావీదు చివరివాడు. ఎవరికైనా దీవెనలు కానీ భాగాలు కానీ వాటాలు కానీ రావాలి అంటే ఫస్ట్ నుంచి మొదలవుతుంది. జ్యేష్ఠ భాగం అంటాం. మరి కనిష్ఠుడికి కనిష్ట భాగం కూడా ఉంటుంది. అది 2 అంతలు ఉంటుంది, పైన వానికి 2 అంతలు ఉంటుంది. కానీ కనిష్ఠుడికి ఎన్ని దీవెనలు అయితే వస్తాయో ఈ దావీదుకి అన్ని దీవెనలు వచ్చాయి. అందుకని దావీదు అంటున్నాడు, నేను చిన్నవాడిని, నా కుటుంబము చిన్నది, అందరికంటే ఆఖరిగా నేను జన్మించాను. అలాంటి నీవు నా మీద మరి ప్రేమ చూపించి నన్ను రాజుగా చేసావయ్యా. అందుకని నేను నీ ప్రసన్నతను చూడాలనుకుంటూ ఉన్నాను. నిజానికి దావీదు రాజు అయ్యే సమయానికి ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడంటే, ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాస్తా ఉన్నాడు. అరణ్యంలో గొర్రెలు కాసే వ్యక్తి రాజుగా వస్తే ఎవడైనా గౌరవిస్తారండి? మంచి హంగు ఆర్పాటం ఉండాలా, బలం ఉండాలా, ముందు 3 గుర్రాలు ఉండాలి, వెనక 4 గాడిదలు ఉండాలి. ఇలాంటి వ్యక్తినైతే ఎవరైనా గౌరవిస్తారు. కానీ అడవిలో గొర్రెలు కాసుకున్న వ్యక్తి రాజుగా వచ్చాడంటే నమ్మశక్యం కానటువంటి పని. అయితే దేవుడే ఆయన రాజుగా చెయ్యాలి అని నిర్ణయించాడు కనుక ప్రజలందరూ కూడా దావీదును గౌరవించినట్లుగా చూస్తూ ఉన్నాం. గొర్రెల దొడ్డులో నుండి తీసి రాజును చేశాడు. ఇశ్రాయేలు అనేటువంటి ప్రజానికానికి మరి అధిపతిని చేశాడు. అయితే దావీదు జీవితం అంతా కూడా కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో, వేదనలతో కొనసాగింది. అయితే వీటన్నిటిలో నుండి కూడా దేవుడు ఆయనకు తోడైండి నడిపించి ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు. దావీదు గురించి ఒక మాట చెప్పుకోవాలి అంటే, దావీదు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా దేవుడు విజయాన్ని అనుగ్రహించాడంటే, దేవుడు మనందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం, దేవానికి స్తోత్రం. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మరి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. అయితే ఈ సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి మనము, విశ్వాసమని చెప్పుకునేటువంటి మనము దేవుని కాపుదల్లో ఉంటాము. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన ఆపదల్లో తోడుగా ఉంటాడు, అవసరతలో తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి నీవైనా నేనైనా ఆలోచన చేయవలసినటువంటి పని లేదు. మరి ఆనాడు దావీదునైతే మరి రక్షించాడు, ఆయనకైతే పదవి ఇచ్చాడు, ఆయనైతే రాజుగా చేశాడు. మరి నాకేంటి అని నీవు నేను అనుకోవాలి కూడా. అయితే ఆ విషయానికి మనకేం చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్ములను బ్రతికించెను. చాలండి. దావీదునేమో రాజుగా చేశాడు, దావీదు ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసిగా నీవు నేను ఎందుకు ఆనందించాలి అంటే, మనము చేసిన పాపాల నిమిత్తము, మనము చేసిన అపరాధముల నిమిత్తము దేవుడు కొలిసి చూస్తే బ్రతికేవారము కాదు. అయినప్పటికీ దేవుడు మనల్ని బ్రతికించాడు కనుక మనము దేవుణ్ణి స్తుతించే వారముగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ప్రసన్నతను చూసే వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని మనము ధ్యానించే వారముగా ఉండాలి. ఇంకొక విషయాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం.
అప్పుడైతే ఇశ్రాయేలుకి ఒక నియమం ఉన్నది. ఎవరైనా సరే ఇశ్రాయేలు అని చెప్పబడేటువంటి మగపిల్లలందరూ కూడా సున్నతి చేయించుకోవాలి. ఆడవాళ్ళు అనే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని బలులు ఉన్నాయి. వాటన్నిటిని అర్పిస్తేనే, వాటన్నిటి బదులుగా మరి వారు ఇవ్వాల్సింది ఇస్తేనే వారికి ఆలయ ప్రవేశం ఉండేది. మరి ఈనాడు ఆలయ ప్రవేశానికి ఎవరైనా అడ్డం పెడుతున్నారా? ఏమీ లేదు. అంటే మనం వీటన్నిటి నుండి తప్పించుకోబడ్డాము అంటే అది కేవలము దేవుని కృప వలన మాత్రమే. మరి అలాంటి కష్టాలని, బాధలని, అలాంటి నియమ నిబంధనల నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు కనుక మనము దేవునికి స్తుతి చెల్లించే వారముగా, దేవుని సన్నిధికి వెళ్ళే వారముగా ఉండాలి. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలను చూస్తే దావీదు తగ్గింపుతో కూడిన ప్రార్థన చేస్తా ఉన్నాడు. తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. తన స్థాయిని మరిచాడు, తనకున్నటువంటి అధికారాన్ని మరిచాడు, తనకున్నటువంటి బంధువర్గాన్ని మరిచాడు. దేవుణ్ణి మాత్రమే, కేవలము దేవుని యొక్క గొప్పతనాన్ని మాత్రమే పొగుడుతా ఉన్నాడు. మరి నీవు నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తగ్గించుకునే వారముగా ఉండాలి. తగ్గింపు అంటే అన్నిటిలో తగ్గింపు ఉండాలి. మాటల్లో తగ్గించుకోవాలి, మన ప్రవర్తనలో తగ్గించుకోవాలి, మన ప్రవర్తనలో తగ్గించుకోవాలి. అయితే దేవుడు నిన్ను నన్ను హెచ్చుగానే ఉంచుతాడు. ఆయన ఉంచినా కానీ నీవు నేను తగ్గింపు జీవితము కలిగిన వారముగా ఉండాలి. ఇంకా దావీదు ఏమంటాడంటే, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. వాటేమన్నా ఎంత లాజికల్గా మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఆ మాట వింటే మనకే హ్యాపీనెస్ వస్తుంది. నేను ఎంతటి వాడిని అంటాడు. దావీదు తలుసుకుంటే ఎంతటేంటి, దేవుడితో సమానంగా ఉన్నవాడే కదా. దేవుడే చెప్పాడు కదా, దావీదు నా హృదయానుసారుడని. అంటే దేవునికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో, దేవునికి ఎలాంటి మనసు ఉన్నదో దావీదుకు కూడా అదే మనసు ఉన్నది. ఇప్పుడు ఎలీషా దగ్గర గేహాజీ ఉన్నప్పుడు గేహాజీ ఆశపడి వస్త్రాల వరకు వెంటబడి పరిగెడతా ఉంటాడు. అప్పుడు ఎలీషా చెప్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు గేహాజీ, ఏడు నుంచి వస్తున్నావంటే, అబ్బాయి నేను ఏడికి వెళ్ళలేదని ఏడే ఉన్నాను అంటాడు. అప్పుడు ఎలీషా ఏం చెప్తాడు, నా మనసు నీతో కూడా రాలేదా. చూసారా? అంటే ఇద్దరు మనసు ఒకటే అయినప్పుడు దావీదు కూడా ఏమని హెచ్చించుకోవాలో తెలుసా? నాకంటే గొప్ప దేవుడు నన్ను ఆయన కంటే ఎక్కువగా హెచ్చించాడు, ఆయన నన్ను రాజుగా చేశాడని హెచ్చింపుతో కూడిన మాటలు చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తన్ను తాను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన స్థితిని తగ్గించుకోవాలి, మన స్థాయిని తగ్గించుకోవాలి. మనకున్న ప్రతిదీ కూడా దేవుని ముందు పెట్టి, అయ్యా నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఇలా ఉండకుండా నన్ను చెయ్యని ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఇంకొక విషయాన్ని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 20-23 వచనాలు చదువుకున్నాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 20-23 వచనాలు చదివినట్లయితే దేవుడు మరి దావీదును బట్టి ఎంతగా ఆనందిస్తా ఉన్నాడో ఆ భాగంలో చెప్తూ ఉంటాడు. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 20-23 వచనాలు. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునకు నాకు దీనిని తెలియజేసితివే. చూసారా? దావీదుకి మరి గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తిని రాజుగా చేసినప్పుడు ఆయనకు ఘనత వచ్చింది, అధికారం వచ్చింది, హెచ్చింపు వచ్చింది, బలం వచ్చింది, బలగం వచ్చింది, అంతా వచ్చింది. రాదంటే ఏమీ లేదు. అయినా కూడా దేవుని నామాన్ని హెచ్చిస్తా ఉన్నాడు. అయినా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ తనను బట్టి అది వచ్చిందని దావీదు చెప్పడం లేదు. నీవు నేను కూడా తగ్గింపుతో కూడిన ప్రార్థన చెయ్యాలి. రెండవదిగా దేవుని నామాన్ని ఘనపరిచేలాగా మనం ఉండాలి. మరి ఇందాక మనం సాక్ష్యాలు చెప్పుకొని అన్నాం, సాక్ష్యము ద్వారా దేవుని ఘనపరచాలి. దేవా నా జీవితంలో ఎన్నో మేలులు చేశావు అని ఆ మేలుని నువ్వు ఒక్కరికి చెప్తే వారు 100 మందికి చెప్తారు, ఆ 100 మంది 1000 మందికి చెప్తారు. అప్పుడు నీ ద్వారా ఒక్క మాట 1000 మందికి ఒకేసారి ఆ సువార్త అందుతుంది. సువార్త అంటే ఇంకేదో బరువుగా భారంగా చెప్పాల్సింది కాదు. దేవుడు నీకు చేసిన మేలు చెప్పావు, వాళ్ళు కూడా తగిన సమయంలో నమ్ముతారు. అదే సువార్త.
అంతేగాని పని కట్టుకొని 4 సైకిళ్ళు, 3 మోటార్ బైకులు, 2 ఆటోలు వేసుకొని పోయి చెప్పాలా అది సువార్త అని మీరు అనుకోవాల్సిన పని లేదు. ఎవరి శక్తి కొలది, ఎవరి ఆత్మ కొలది, ఎవరి దేవుడు వారిని నడిపించిన కొలది చెప్పేదే సువార్త. అంతేగాని ఈ సువార్త భారమైంది కాదు, బరువైంది కాదు. రెండవదిగా మనము దేవుని హెచ్చించే వారముగా ఉండాలి, దేవునికి సాక్షులుగా మనం ఉండాలి. రెండవదిగా నా జీవిత కాలం అంతే నేను దేవుని స్తుతిస్తాను అని మనం అనుకోవాలి. ఎందుకంటే అనుకుంటే ఏ పనైనా జరుగుద్ది, అనుకోకపోతే జరుగుద్దంటే ఎన్ని రోజులు తపస్సు చేసినా జరగదు. అనుకుంటే మాత్రం వాడు చచ్చినా జరిగిస్తాం, అందులో ఏం తేడా లేదు. అది కుటుంబం కానీ పక్కింటోళ్ళు కానీ నాకు ఇది కావాలనుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే నా జీవిత కాలం అంతయు నేను నిన్ను స్తుతిస్తాను అని మనం అనుకునే వారుగా ఉండాలి. మూడో విషయాన్ని గమనించినట్లయితే కీర్తనలు పాడే వారుగా ఉండాలి. కీర్తనలు అంటే గొంతే రావాల్సిన పనిలే, పాటే రావాల్సిన పనిలే, రాగమే రావాల్సిన పనిలే. అలాగన్నాన్ని మొత్తం రాకుండా వచ్చి నేర్చుకొని అమ్మగారు పాడమంది అనేది. ఒక ఆయన ఏమి లేకపోయిన గుడికి రా అన్న, డ్రాయర్ పని మీద వచ్చింది, ఏమి లేకపోయినా నువ్వు రాన్నావు కదా అన్నాడు. నా కొరుగు పోయినంత పని అయింది. ఏమి రాకపోయినా రా అన్న మాటని ఏమి లేకపోయినా రా అన్నానంటే వినపడిందంట. డ్రాయర్ బనియన్ మీద వచ్చాడు, సభంతా కూర్చున్నారు, 100 మంది వాక్యం చెప్తున్నా. అమ్మగారు నేను వచ్చాను అన్నాడు. ఇంకా నవ్వాలి ఏడవాలి నాకు అర్థం కాదు, చూసి అలా కూర్చోయన్న. ఇక్కడ కూడా ఏమి రాకపోయినా అమ్మగారు రమ్మన్నారు, పాడమన్నారు అని వచ్చి పాడి అని అమ్మగారు చెప్పిందండి. అందుకే నాకు రాగం రాకపోయినా పాడుతున్నా, పాట రాకపోయినా పాడుతున్నా అనుకోకండి. ఇక్కడ ఏంటి ఉద్దేశం అంటే వచ్చినా రాకపోయినా దేవునికి మనం కీర్తనలు పాడాలి. కీర్తనకారుడైన దావీదైతే గొర్రెలు కాస్తా పాడాడు, ఆలయంలో పాడాడు, కనపడి కాడ పాడాడు. ఎక్కడైనా సరే దేవునికి కీర్తనల ద్వారా కూడా ఆయన ఆరాధించిన దేవుడుగా ఉన్నాడు. నీవు నేను కూడా గత సంవత్సరం అంతా పాడలేదు అనుకుందాం, ఇప్పుడు పాడడానికి ప్రయత్నం చేయండి. లేదా పాడతానని అనుకోండి, అనుకుంటే అయిపోద్ది. ఎట్టయిపోద్ది అంటే ఇంక నీ మనసులో అది పడిపోద్ది. అయ్యో నేను ఈ సంవత్సరం ఒక్క పాట పడిపోవాలా, అయ్యో ఈ సంవత్సరం అన్నా పాడబాడదాన్ని నీవు అనుకోగా ఆ పని జరిగిపోద్ది. వేప చెట్టు గురించి మనం వింటాం కదా, తినగా ఏమో తీయనుండు సాగనమున పనులు సమకూర ధరలోన విశ్వరాభిరామ వినురా ఏమ. అట్లాగే మీరు అనుకుంటే ఈ సంవత్సరం నేను పాటలు పాడాలా, ఈ సంవత్సరం నేను కరెక్ట్గా దేవుని స్తుతించాలా, ఈ సంవత్సరం నుంచి నేను దేవుని సన్నిధిలో ఉండాలి అని అనుకోండి. అది ఈరోజు కాదు, రేపటి నుంచి అనుకోండి. ఈరోజు అయిపోయింది, మనం చాలా తెలియగలిగిన వాళ్ళు అప్డేట్ అవుతాం. ఈ సంవత్సరమే కదా, ఈ ఒక్కరోజు అనుకుంటే అయిపోయింది అనుకుంటారు. ఇవాళ కాదు, రేపటి నుంచి అనుకోండి. అలాగే జీవిత కాలం అంతయు మరి కీర్తనల ద్వారా దేవుని మనము స్తుతించే వారముగా ఉండాలి. విశ్వాసకి ఈ 3 ముఖ్యంగా ఉండాలి. 1 ఆరాధన ఉండాలి, 2 స్తుతి ఉండాలి, 3 కీర్తనలు పాడటం ఉండాలి. స్తుతి ఏం చేసిందంటే నీ స్థితిని మారుస్తుంది. ఆరాధన ఏంటి అంటే దేవుని యొక్క ప్రసన్నతని నీవు చూడగలుగుతావు. యెషయా-గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ దేవుని యొక్క దూతలు దేవుని ఆరాధిస్తూ ఉంటారు. 2 కళ్ళుతో 2 చేతులతో కాళ్ళు 2 చేతులతో కప్పుకుంటూ ఆయన పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే దేవుని ప్రసన్నతని మనము చూడగలుగుతాము. కాబట్టి మన జీవిత కాలం అంతయు దేవునికి కీర్తనలు పాడేవారముగా ఉండాలి. చివరిగా ఇంకొకటి చెప్తాను. కీర్తన గ్రంథము 116వ కీర్తన 2వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తన గ్రంథము 116వ కీర్తన 2వ వచనాన్ని చదివితే మన జీవిత కాలం అంతయు ఏమి చేయాలో చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆయన నాకు సెవియొగ్గెను కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. విశ్వాసిగా నువ్వేం చేయాలంటే దేవునికి మొరపెట్టే వారముగా ఉండాలి. నీకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నీ పక్క వాళ్ళకి ఏమైనా జరిగినా నీవు దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. అది కూడా ఒకరోజు మొరపెట్టి అమ్మాయి అయిపోయింది అనుకోవటం కాదు. జీవిత కాలము మనం దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. ఎందుకంటే అపవాది మనల్ని అనునిత్యము వెంబడిస్తుంది. అపవాది మనల్ని అనునిత్యము మేలు జరగకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అనునిత్యము మన మార్గాల్ని ముళ్ళకంచెగా చేస్తుంది. మన మార్గంలో రాళ్ళు అడ్డం వేస్తూ ఉంటుంది. మరి అనునిత్యం అది పని చేస్తూ ఉన్నప్పుడు మరి నిత్యము మనం కూడా పని చేసే వారంగా ఉండాలి. నిత్యము మనం వెలుగుతో కూడిన ప్రార్థన చేసే వారంగా ఉండాలి.
అందుకే మత్తయి సువార్త 6 చెప్తాడు కదా, మెలకువ కలిగి ప్రార్థన చేయడం అంటాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయడం అసలు నిద్రపోకుండా ఉండడం అది కాదు. నిద్రపో